మెదక్ జిల్లా రామాయంపేట మండల వ్యాప్తంగా మాజీ సర్పంచ్లను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమకు రావాల్సిన పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ మాజీ సర్పంచ్ల ఫోరం జేఏసీ ఆధ్వర్యంలో చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో తెల్లవారుజాము నుండి మాజీ సర్పంచ్లను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము అప్పులు చేసి గ్రామాల అభివృద్ధికి కృషి చేశామని, బిల్లులు రాకపోవడంతో అప్పులు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు రావాల్సిన పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని, ఆ తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని, ఈ కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచులు ఫోరం అధ్యక్షులు నర్సాగౌడ్, బీఆర్ఎస్ యూత్ అధ్యక్షులు ఉమామహేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం నుండి ముందుగా మమ్మల్ని మండల స్థానిక పోలీస్ స్టేషన్లో ముందస్తు అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా మేము గ్రామాలను అభివృద్ధి చేస్తే ఇంతవరకు మా యొక్క పెండింగ్ బిల్లులను ఇంతవరకు ఈ ప్రభుత్వం ఇవ్వలేకపోవడం చాలా శోచనీయం. ఎందుకంటే సంవత్సరం గడుస్తున్నా ఇంతవరకు పెండింగ్ బిల్లులు ఇవ్వలేదు. మేము గత 5 సంవత్సరాలు ఎన్నో అప్పులు చేసి గ్రామాలను అభివృద్ధి చేయడం జరిగింది. అయినా కానీ ఇంకా ప్రభుత్వానికి మా యొక్క బాధలు తెలియడం లేదు. మేము ఇప్పటికే గ్రామాల నుంచి ప్రతి ఒక్క గ్రామం నుంచి 30 లక్షల పెండింగ్ బిల్లులు ఉన్నాయి. అలాగే మండలంలో ప్రతి గ్రామానికి కూడా పెండింగ్ బిల్లులు ఉన్నాయి. సర్పంచులు చాలా బాధాకరంగా ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఈ యొక్క ప్రభుత్వానికి అర్థం కావట్లేదు. ఇప్పటికే గత 12 నెలలుగా గడుస్తున్న ఇంతవరకు బిల్లులు ఇవ్వకపోవడం చాలా బాధాకరం. ఇప్పుడు మళ్ళీ స్థానిక ఎన్నికలు వస్తున్నాయి. దానికి కసరత్తు జరుపుతున్నారు. కాబట్టి మాకు మా పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేసి మీ యొక్క స్థానిక ఎలక్షన్లకు పోవాల్సిందిగా ప్రభుత్వాన్ని